స్వర్ణసింహాసనం 9వ భాగం. చంద్రన్న వినయంగా మహారాజుకు నమస్కరించి, మహారాజా, వీరనందుడు చెప్పినవి చాలా వరకు నిజాలే. అయితే అతడు నిజాలకు తన అభిప్రాయాలన్నింటినీ జోడించి చెప్పడం వల్ల జరిగినది చాలా దారుణమన్న అభిప్రాయం ఎవ్వరికైనా సరే కలగకమానదు. కానీ అసలు విషయం పూర్తిగా వేరు. వీరనందుడు నేను చిన్నతనం నుంచి స్నేహితులమే. వియ్యంకులమవుదామనుకున్న మాట సత్యమే. అయితే మేం మాట తప్పడానికి కారణం మా 2 కుటుంబాల తాలూకు జీవన విధానాల్లో ఉన్న పెద్ద తేడాయే కాని డబ్బు మాత్రం కాదు. నేను వీరనందుడు ఇంచుమించుగా ఒకలాంటి వాళ్ళమే. మా జీవితాల్లో మార్పు వచ్చింది కేవలం మా భార్యల వల్ల మాత్రమే. నా భార్య జానకి చాలా ఒద్దికైన మనిషి, కష్టజీవి. నేను రూపాయి సంపాదించి తెస్తే అందులో సగం దాచి మిగతా సగంతోనే పొందిగ్గా సంసారం నడిపేది. అప్పడాలు చేసి, కలవారి ఇళ్లల్లో పనుల్లో సాయం చేసి, బుట్టలు అమ్మి తను పావలా అర్ధ సంపాదిద్దామని తాపత్రయపడేది. ఆ డబ్బును తక్కువ వడ్డీలకు అప్పులిచ్చేది. అలా నా భార్య సమర్థత వల్లే మేం ఈనాడు ఇలా ఉన్నాం. నా భార్య దగ్గరే నేను కష్టపడటం నేర్చుకున్నాను. మేమిద్దరం కలిసి మా ఒక్కగానొక్క బిడ్డకు కష్టపడి పనిచేయడం నేర్పాం. మా ఇంట్లో మేం ముగ్గురం శ్రమిస్తాం. మా శ్రమ ఫలాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది మా జీవితం. నా భార్యకు పూర్తి వ్యతిరేకమైన మనిషి వీరనందుడి భార్య కనకం. ఆవిడకు నిలువెల్లా బద్ధకమే. భర్తకు పిల్లలకు ఇంత ఉడకేసి పెట్టడం కూడా ఆమెకు విసుగే. ఆ విసుగుతో సోలెడు జాగాలో తవ్వెడు ఉడకేసి పారబోసేది. డబ్బు లేనప్పుడు తేలేదని భర్తను సాధించడం ఒక్కటే ఆమెకు తెలిసిన విద్య. నేను నా భార్య దగ్గర నుంచి కష్టపడటం నేర్చుకుంటే వీరనందుడు తన భార్య కనకం దగ్గర నుంచి బద్దకించడం, తనలో తప్పులు పెట్టుకుని మరొకళ్లను తిట్టిపోయడం నేర్చుకున్నాడు. వాళ్ల పిల్లలకు కూడా ఆ బుద్ధులే అబ్బాయి. మొదట్లో మేం పెద్దగా పట్టించుకోలేదు. కుల పెద్దల ముందు సంబంధం అనుకున్నాక మాకు కాబోయే అల్లుడు సారంగుణ్ణి కూడా మాలో కలుపుకుని పని పాట మప్పుదామని నా భార్య శత విధాలా ప్రయత్నించింది. కానీ వాడు ససేమిరా లొంగేవాడు కాదు. వాణ్ణి పల్లెత్తు మాట అన్నా సరే కనకానికి ఊరంత కోపం వచ్చేది. మేం డబ్బు కక్కుర్తితో పిల్లాణ్ణి రాచి రంపాన పెట్టాలని చూస్తున్నామంటూ తిట్టేది. ఇలా మొన్నటి వరకు జరిగింది. ఎప్పటికైనా వాళ్లల్లో మార్పు వస్తుందేమోనని చూసి చూసి విసిగెత్తిపోయి చివరకు తెగించి పిల్లనివ్వమని చెప్పేశాం. సారంగుడు ప్రస్తుతం 17 ఏళ్ల కుర్రవాడు. మా లక్ష్మి 15 ఏళ్లది. మా పిల్ల చేసే కాయకష్టంలో 100వ వంతు కూడా వాడు చెయ్యడు సరికదా. ఈ మధ్య ఊరి చివర గంగారావి చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగుతూ జోదం ఆడటం కూడా నేర్చుకున్నాడు. అటువంటి వాడికి రత్నంలాంటి నా కూతురుని కట్టబెట్టడం కంటే ఆడిన మాట తప్పడం మేలనిపించింది. పరిస్థితి గమనించి మా కుల పెద్దలు కూడా నాకే వత్తాసు పలికారు. కానీ మా ఆస్తిపాస్తులు చూసి ప్రలోభపడుతున్న వీరనందుడు మాత్రం మమ్మల్ని నానా దుర్భాషలు ఆడి మీ దగ్గరకు తీసుకువచ్చాడు అంటూ ముగించాడు. చంద్రన్న మాటలు పూర్తి అవుతుండగానే వీరనందుడు చప్పున ఆవేశంగా ఏదో అనబోయాడు. కానీ న్యాయవర్ధనుడు అతణ్ణి ఆగమన్నట్టు సైగచేసి చంద్రన్నతో, చంద్రన్న, అయితే పిల్లను ఎవరికిచ్చి పెళ్లి చేయాలని మీ ఆలోచన అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు చంద్రన్న ఒక్క క్షణం తడబడి, మహారాజా, ఇంతవరకు ఆ సంగతి మాలోనే గోప్యంగా ఉంచుకున్నాం. ఇప్పుడు తమరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మా బావమరిది కొడుకు సారంగుడి ఈడువాడే. భగవంతుడి దయవల్ల ఈ తగువేదో సవ్యంగా తేలిపోతే పిల్లను ఆ కుర్రవాడికిచ్చి చెయ్యాలన్నది మా కోరిక అన్నాడు. చంద్రన్న మాటలు వినగానే వీరనందుడు మళ్లీ రెట్టింపు ఆవేశంతో లేచి ఏదో చెప్పబోయాడు. న్యాయవర్ధనుడు అతన్ని మందలించి, ఆవేశాలు కోపాలు ఇక్కడ పనికిరావు. వీరనంద, మీ తగువు పూర్తయింది.
అలా వెళ్ళి కూర్చోండి అన్నాడు. వీరనందుడు ముఖం ముడుచుకుని భటులు చూపించిన చోట కూర్చున్నాడు. తరువాతి ఫిర్యాది ఒక విదేశీ యువకుడు. వర్తకం కోసం సుభద్ర దేశానికి వచ్చిన ఆ యువ వర్తకుడి పేరు మణికర్ణుడు. రాజు అనుమతించగానే అతడాయనకు వినయంగా నమస్కరించి చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న సింహళ ద్వీపం నా స్వస్థలం. నా తండ్రి సోమగుప్తుడు మంచి వ్యాపారి. ఆయన బతికున్న రోజుల్లో నేను వ్యాపారం గురించి ఆయన చెప్పిన విషయాలు పట్టించుకోకుండా మిత్రులతో తిరుగుతూ కాలక్షేపం చేశాను. ఆయన కన్ను మూశాక ఒక్కసారిగా నాకు వ్యాపారం మీద ఆసక్తి కలిగింది. అయితే నడమంత్రపు సిరిలాగే వయసొచ్చాక ఒక్క ఊపున కలిగిన ఆ ఆసక్తి కూడా నన్ను నేలకు 4 అడుగులపైనే నడిపించింది. మా నాన్న స్నేహితులైన పెద్దవాళ్ళు సలహాలు చెబుతుండగా కొన్నాళ్లపాటు వ్యాపారం చేసినట్టే చేసి ఉన్నట్టుండి సముద్ర వ్యాపారం మీదకి దృష్టి మళ్లించాను. ఎంతమంది వారిస్తున్నా వినక పెద్ద మొత్తం ఖర్చు పెట్టి మా ద్వీపంలో చవగ్గా దొరికే సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయలు, కొబ్బరి పీచుతోనూ ఏనుగు దంతాలతోనూ తయారు చేసిన అనేక రకాల వస్తువులు కొని వర్తకుల ఓడలో బయలుదేరాను. భగవంతుడి దయవల్ల నా సముద్ర ప్రయాణం బాగానే సాగింది. దారిలో 2 చిన్న చిన్న ద్వీపాల్లో కాస్త లాభసాటి వ్యాపారం కూడా చేసి కళ్ళు మరి కాస్త నెత్తికెక్కించుకున్నాను. మా ప్రయాణపు ప్రారంభ దినాల్లోనే మా ఓడలోని వర్తకులు నా సరుకుకు సముద్ర తీర ప్రాంతమైన మీ దేశంలో మంచి గిరాకీ ఉందని చెప్పారు. అందుచేత ఇక్కడ వ్యాపారం చేసి హెచ్చు లాభాలు గడిద్దామన్న దురాశతో సరిగ్గా నేటికి 3 రోజుల క్రితం ఇక్కడి రేవులో దిగాను. ఓడ ఇక్కడ వారం రోజుల కంటే ఎక్కువ ఉండదని, అంతకంటే ఎక్కువ రోజులు ఉండదలుచుకుంటే రేవులో ఉన్న సరుకుల గిడ్డంగుల్లో ఒకదాన్ని అద్దెకు తీసుకుని సరుకుతో సహా ఓడ దిగిపోయి సరుకును గిడ్డంగుల్లో భద్రం చేయడం ఉత్తమమని సరంగు ముందే చెప్పాడు. ఏ సంగతి నిశ్చయించుకోవడానికి రేవులో దిగిన తరువాత ఒకరోజు గడువిచ్చాడు. ఏ నిర్ణయం తీసుకోవడానికి నాకు వెంటనే తోచలేదు. వారం రోజుల్లో వ్యాపారం లాభసాటిగా పూర్తి చేయగలనా, లేక గిడ్డంగి అద్దెకు తీసుకుని తాపీగా పనులు పూర్తి చేసుకోవడం మంచిదా అని ఆలోచిస్తూ రేవులో నిలబడి ఉండి, ఇదిగో ఈ రత్నగుప్తుడి కళ్ళబడ్డాను అంటూ క్షణం ఆగాడు. మణికర్ణుడి మాటలు శ్రద్ధగా వింటున్న న్యాయవర్ధన మహారాజు అతడు చూపించిన వైపుకు చూపు తిప్పి అక్కడ కూర్చుని ఉన్న రత్నగుప్తుణ్ణి క్షణకాలం పరిశీలనగా చూశాడు. నడివయస్కుడైన రత్నగుప్తుడు ఆ పట్టణం వాడే. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి వ్యాపార రంగంలో ఉంటూ రాజధానిలో ప్రముఖ వర్తకుడుగా చలామణి అవుతున్నాడు. మహారాజుకు అతడితో సన్నిహిత పరిచయం లేదు, కానీ ముఖ పరిచయం మాత్రం ఉన్నది. మహారాజు తన మీదకి చూపు తిప్పగానే రత్నగుప్తుడు చప్పున లేచి నిలబడి అత్యంత వినయంగా రాజుకు నమస్కరించాడు. రాజు అందుకు తల పంకించి మణికర్ణుడి మీదకి దృష్టి సారించగానే మణికర్ణుడు తిరిగి కొనసాగించాడు. మహాప్రభు, ఈ రత్నగుప్తుడు నిశ్చయంగా వ్యాపారంలో బాగా ఆరితేరిన మనిషి. సాలోచనగా నేను నిలబడిన తీరును, నా ముఖ కవళికల్ని బట్టి ఆయన సంశయాత్మకంగా ఉన్న నా మనసును ఇట్టే గ్రహించాడు. వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించి వివరాలు అడిగాడు. నేను అమాయకంగా నా మొత్తం వివరాలు, నా సరుకు గురించి అక్కడికక్కడే ఆయనకు చెప్పాను. అంతా విని, నాయనా, వ్యాపారానికి కొత్తవాడివి, వారం రోజుల్లో అంత లాభసాటిగా తెముల్చుకోలేవు. విదేశీయుడివని నిన్ను స్థానికులు మోసం చేసే ప్రమాదమున్నది. ఇక గిడ్డంగి అది అద్దెకు తీసుకోవడం, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు, దానికి రాజానుమతి కావాలి. రాజు అనుమతిస్తూ రాజముద్ర వేసిన పత్రం చూపిస్తే కానీ విదేశీయులకు గిడ్డంగి అద్దె ఇవ్వరు.
అదంతా చాలా పెద్ద తతంగం. నా కొడుకు లాంటివాడివి. నిన్ను చూడగానే నాకు నీ పట్ల ఏదో ఆత్మీయతాభావం కలిగింది. అందుచేత చెబుతున్నాను. మాది లంకంత ఇల్లు. ఇంటి వెనుక భాగంలో ఒక పెద్ద గిడ్డంగి కూడా ఉన్నది. నువ్వు నన్ను నమ్మదలుచుకుంటే సరుకు తీసుకుని నిరభ్యంతరంగా మా ఇంటికి రా. సరుకు మా ఇంట భద్రపరిచి నువ్వు నా అతిథిగా ఉండు. నీకు అవసరమైతే వ్యాపారపు సలహాలు కూడా చెబుతాను. తీరుబాటుగా వ్యాపారం ముగించుకుని లాభాలతో తిరిగి వెళ్ళు అన్నాడు. పెద్ద మనిషిలా కనిపిస్తున్న ఆయన వేషధారణని, అత్యంత సాత్వికంగా ఆత్మీయంగా ఉన్న మాటల ధోరణిని చూసి నేను అనుమానం అనేది ఏ కోశానా లేకుండా ఆయన్ని నమ్మి ఓడ సరంగుకు ఇవ్వవలసిందేదో ఇచ్చేసి సరుకునంతటినీ బళ్ళకెత్తించుకుని ఆయన వెనుక ప్రయాణమయ్యాను. ఇల్లు చేరాక రత్నగుప్తుడు తను స్వయంగా దగ్గర ఉండి నౌకర్ల చేత సరుకంతటినీ మేడ మీది ఒక ఖాళీ గదిలో భద్రపరిచాడు. ఆ తరువాత ఆ గదికి తనే స్వయంగా తాళం వేసి తాళం చెవిని నా చేతికిచ్చాడు. అది చూశాక నేను నా కన్న తండ్రి అతడిలో పరకాయ ప్రవేశం చేసి నాకు సహాయపడుతున్నాడని ఆనందించాను. తరువాత నేను స్నానం అది చేశాక నా కోసం రత్నగుప్తుడు తయారు చేయించిన విందు భోజనాన్ని ఇద్దరం కలిసి తిన్నాం. భోజనాలయ్యాక సాయంత్రం దాకా నేను విశ్రాంతిగా పడుకుని గడిపాను. సాయంత్రం కాస్త పొద్దు మళ్ళాక నన్ను గౌరవించే నిమిత్తం అంటూ రత్నగుప్తుడు నన్నొక విలాస మందిరానికి తీసుకుపోయాడు. అక్కడ చక్కని చుక్కల్లా ఉన్న నర్తకీమణులు కొందరు మెరుపు తీగల్లా నాట్యం చేస్తున్నారు. మరికొందరు సౌందర్యవతులు తమ గానామృత జలధిలో వచ్చిన వారిని ఓలలాడిస్తున్నారు. విలాస మందిరానికి వచ్చిన వారు కొందరు ద్రాక్షాసవం సేవిస్తున్నారు. నా తండ్రి బ్రతికి ఉండగా నేను యథేచ్ఛగా అక్కడా ఇక్కడా తిరిగే రోజుల్లో నాకు అలాంటి వాతావరణం అలవాటే. అయితే బాధ్యత వంట బట్టించుకున్న తరువాత అటువంటి విలాస మందిరానికి వెళ్ళడం అదే ప్రథమం. బుద్ధి ఎంత వచ్చినా పాత అలవాట్లు మనసును ఇంకా అంటిపెట్టుకుని ఉన్నాయని నాకు ఆ క్షణానే బోధపడింది. విలాస మందిరంలో రత్నగుప్తుడు కేవలం ప్రేక్షకుడుగానే కూర్చున్నాడు. నేను మాత్రం కడుపారా ద్రాక్షాసవం తాగి విలాసినుల నాట్యాలు చూశాను. న్యాయవర్ధన మహారాజా, నేను నిర్దోషినని, న్యాయం నా పక్షాన ఉన్నదని, నాకు అంతరాంతరాల్లో ఉన్న ధైర్యం చేతనే నా విలాస ప్రవర్తనను సైతం మీ ముందు నిర్భయంగా ఒప్పుకోగలుగుతున్నాను. రత్నగుప్తుడు త్వరగానే లేచినా నా బలవంతం మీద ఇద్దరం బాగా పొద్దుపోయేదాకా అక్కడే గడిపాం. అక్కడ అయిన ఖర్చంతా రత్నగుప్తుడే భరించాడు. నన్ను ఒక్క కాని కూడా ఇవ్వనివ్వలేదు. ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన, మణికర్ణ, నీకు సహాయం చేసే నిమిత్తం నీ సరుకు మొత్తం నేనే కొనదలిచాను. నా వ్యాపారానికి నీ సరుకుకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆ తరువాత ఇక్కడ చిన్న చిన్న వర్తకులకు ఆ పాటి సరుకు అమ్మలేకపోను. ఏమంటావు అన్నాడు. ఆయన మాటలు వినగానే ద్రాక్షాసవపు నిష బాగా తలకెక్కి ఉన్న నాకు ఆనందపు నిష కూడా మనసుకెక్కింది. నేను వెంటనే మారు మాట లేకుండా ఆయన చెప్పిన దానికి సమ్మతించాను. ఆ రాత్రంతా నేను కుబేరుడి కంటే గొప్పవాడినైనట్టు కలలు కంటూ సుఖంగా నిద్రపోయాను. అయితే తెల్లవారిన తరువాత నిషా కాస్త తగ్గి నా బుద్ధి మళ్ళీ కాస్త పదును తేలింది. కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత రత్నగుప్తుణ్ణి కలుసుకుని, అయ్యా, మన ఉభయులకు ఒకరి పట్ల ఒకరికి ఎంత నమ్మకం ఉన్నా కానీ నా సరుకును మీరు ఎంతకు కొనదలిచారో ఒక్క మాట అనుకుంటే బాగుంటుంది. మరొక చిన్న విషయం, నా దగ్గర పైకం చాలా తక్కువగా ఉన్నది. అంచేత మొత్తం సొమ్ములో ఎంతో కొంత ఇప్పుడు ఇవ్వగలిగితే నాకు కాస్త ఉపయోగిస్తుంది అన్నాను. రత్నగుప్తుడు నేను అన్నదానికి నొచ్చుకుని, అయ్యో, ఈ స్వల్పానికి ఎంతగా అడగాలా నాయనా?
ప్రస్తుతం ధరలెలా ఉన్నవో విచారించి నీకు ఎంత సొమ్ము ముట్ట చెబుతాను అన్నది సాయంత్రానికి తెలియబరుస్తాను. ప్రస్తుతానికి ఈ 10,000 రూపాయలు నీ దగ్గర ఉండని. ఎటొచ్చి నువ్వన్నట్టు ఇద్దరం వ్యాపారులం కనుక ఇదిగో ఈ తెల్ల కాగితం మీద కాస్త చేవ్రాలు చేసి వెళ్ళు. నాకు కాస్త తీరుబడి దొరకగానే 10,000 నీకు ముందుగా ముట్టజెప్పినట్టు కాగితంలో రాస్తాను అని 10,000 ఇంచి నాకిచ్చాడు. డబ్బు కళ్ళబడగానే మళ్ళీ నా బుద్ధి శుష్కించి తెల్ల కాగితం మీద నిక్షేపంగా చేవ్రాలు చేసి ఇచ్చాను. ఆ తరువాత రత్నగుప్తుడు ఏదో వ్యాపారపు హడావిడిలో ఉండగా నేను ఉబుసుపోకకు నగరంలో 4 వీధులు చుట్టి వద్దామని బయలుదేరాను. ఎటూ వచ్చాను కదా అని నగరంలో నా సరుకుకు ఏపాటి ధర ఉన్నదో తెలుసుకుందామని విచారించిన నాకు ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి తెలిసింది. నా దేశంలో 10,000 రూపాయలకు కొన్న నా సరుకును ఆ క్షణాన అమ్మితే సులువుగా 40,000-50,000 వేలు వస్తాయని, అయితే మరొక 3 నెలలో ఇక్కడ పెద్ద ఎత్తున వసంతోత్సవాలు జరగబోతున్న కారణంగా మరొక నెల 15 రోజులు ఆగి అమ్మితే దాదాపుగా 80,000 పైచిలుకు సొమ్ము కళ్ళజూడవచ్చు. ఆ సంగతులన్నీ వినగానే నాతో అంత ఆప్యాయంగా మాట్లాడిన పెద్ద మనిషి రత్నగుప్తుడు ఇవేమీ నాకు ఎందుకు చెప్పలేదా అని ఆశ్చర్యపడ్డాను. ఆయన కూడా ఒక పెద్ద వర్తకుడు కనుక ఇవేమీ ఆయనకు తెలియవనుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. ఏదో అనుమానంతో రత్నగుప్తుడి గురించి ఆరా తీశాను. అందరూ ఆయన చాలా మంచివాడని, నిజాయితీపరుడనే చెప్పారు. దానితో నన్ను నేనే సమాధానపరుచుకుని ఇంటికి తిరిగి వెళ్ళాను. నేను ఇల్లు చేరేసరికి రత్నగుప్తుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు మణికర్ణ అంటూ ప్రశ్నించాడు. నేను ఏదీ దాచకుండా అంతా వివరంగా చెప్పి, అయ్యా, మీరు నాకు ఎంత ముట్ట చెప్పదలుచుకున్నారో కాస్త చెప్పండి అంటూ ప్రార్థించాను. వెంటనే రత్నగుప్తుడు, ఏమిటయ్యా ఇది? నీ సరుకు మొత్తం 40,000 రూకలకు నాకు అమ్మివేసి చిల్లి గవ్వ వదలకుండా సొమ్ము మొత్తం పుచ్చుకుని మళ్ళీ ఎంత ముట్ట చెబుదారంటావేమిటి? పొద్దున్నే మద్యం తాగి వచ్చావా ఏం? అన్నాడు. ఆ మాటలకు నేను కొయ్యబారిపోయాను. అంతే, ఇద్దరికీ మాటా పెరిగింది. రత్నగుప్తుడు నా చేవ్రాలు ఉన్న కాగితం తెచ్చి చూపించాడు. అది ఉదయం నేను స్వయంగా చేవ్రాలు చేసిన తెల్ల కాగితమే. ఇప్పుడు దాంట్లో నా చేవ్రాలుకు పైన నా సరుకు మొత్తం రత్నగుప్తుడికి 40,000కు అమ్ముతున్నట్టు, సొమ్ము మొత్తం ముట్టినట్టు రాసి ఉంది. ఉదయం ఆ తెల్ల కాగితం మీద చేవ్రాలు చేస్తున్నప్పుడు పైన 10,000 ముట్టినవి అని రాస్తాడనుకున్నాను, కానీ ఇంత దగా చేస్తాడనుకోలేదు. మనిషిలో మంచితనాన్ని గుడ్డిగా నమ్మి అజాగ్రత్తగా ప్రవర్తించడమనేది వ్యాపార సూత్రాలకే విరుద్ధం. నేను ఆ విరుద్ధపు పని చేసి కళ్ళున్న గుడ్డివాడిలా నిలువు లోతు గోతిలో పడ్డాను. మహారాజా, దయచేసి నా నిర్దోషిత్వాన్ని నమ్మి నా సరుకు నాకు తిరిగి వచ్చేలా చెయ్యండి మహారాజా. అన్నట్టు మరిచిపోయాను. సరుకు భద్రం చేసిన గది తాలూకు తాళం చెవి కూడా ప్రస్తుతం నా దగ్గర నుంచి మాయమైంది. మహాప్రభు, యథార్థం గ్రహించండి అంటూ సుదీర్ఘమైన తన కథనాన్ని ముగించి ఉస్సురని నిట్టూర్చాడు మణికర్ణుడు.